హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మోస్ట్ ట్రెండింగ్ అవుతున్న కాసు బ్యాంగిల్స్ ఎలా చేయాలో చూద్దాం. నేను 2 కట్ బ్యాంగిల్ తీసుకున్నానండి. థ్రెడ్ ర్యాపింగ్ చేస్తున్నా. 35 లైన్స్ తీసుకున్నానండి థ్రెడ్ ర్యాపింగ్ ఎలా చేయాలో చూపిస్తున్నాను చూడండి. కింద నుంచి థ్రెడ్ తీసుకున్న దాన్ని సమానంగా తీసుకుని కోమ్ చేయాలండి. థ్రెడ్ని నీట్గా తీసుకుని అలా టైట్గా పట్టుకుని చేయాలండి. టైట్గా పట్టుకోవాలి. లూజ్ అవ్విందంటే కుందన్స్ ఊడిపోతాయి. టైట్గా చేయాలి. లూజ్గా చేసామంటే కుందన్స్ అంటించిన వేస్ట్ మొత్తం ఊడొచ్చేస్తాయి. చూసారా చాలా నీట్గా వచ్చింది కదా. మొత్తం బ్యాంగిల్ మొత్తం అలాగే చేయాలండి. ఏమైనా మనకి దగ్గరకు వచ్చినట్టు అనిపిస్తే పైన ఫింగర్తో సమానంగా చేసుకుని చేయాలండి. పైన ఫింగర్తో కంపల్సరీ పట్టుకోవాలి, వదలొద్దు. వదిలితే మొత్తం లూజ్ అయిపోతుంది. మళ్ళీ కంప్లీట్ అయిపోయాక కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా గమ్ పెట్టాలి. గమ్ పెట్టి నీట్గా కట్ చేసుకుని దాన్ని గట్టిగా నొక్కడమే, అంటించేయడమేనండి. అక్కడ గట్టిగా నొక్కాలండి, ప్రెస్ చేయాలి, లేకపోతే థ్రెడ్ అంతా ఊడొచ్చేస్తుంది. కంప్లీట్ అయిపోయింది. 2 బ్యాంగిల్స్ ర్యాపింగ్ కంప్లీట్ అయిపోయినాయండి నాయి. కాసులండి, వాటిది పైన ఉంది కదండి, దాన్ని కట్ చేసుకోవాలి రౌండ్ షేప్లో. నేను సిజర్తో కట్ చేస్తున్నాను. నా దగ్గర కట్టర్ లేదు, సిజర్తో కట్ చేశాను. చూడండి నీట్గా రౌండ్గా వచ్చింది. సేమ్ అన్నీ అలా కట్ చేసుకోవాలి 1 by 1. నేను కట్టర్తో కూడా కట్ చేద్దామని ట్రై చేశాను. బట్ చాలా హార్డ్గా ఉంది. కట్ అయితే అవ్వింది కానీ చాలా హార్డ్గా ఉంది. దీనికన్నా సిజరే బెటరు, ఈజీగా కట్ అవుని. 1 by 1 అంటించుకోవడమే. అంటించుకోవాలండి. అది ఫ్రంట్ బ్యాక్ కూడా చూసుకోవాలి. చూసుకోండి. మీకు క్లియర్గా అర్థమవుతుందా? మీకు క్లియర్గా చేతి మీద పెట్టి చూపిస్తున్నాను చూడండి, అర్థం కాకపోతే. వన్ బై 1 మొత్తం బ్యాంగిల్ మొత్తం అంటించుకోవడమేనండి. కాసు బ్యాంగిల్స్లో ఇంకా డిజైన్స్ కూడా ఉన్నాయి. లోటస్ డిజైన్ వచ్చి అవి కూడా చేద్దాం మన ఛానల్లో చూపిస్తాను. ఇక్కడ కొంచెం గ్యాప్ ఉండిపోయింది కదా, అక్కడ 3mm అనుకుందని అంటిస్తున్నాను. బ్యాంగిల్ మొత్తం కంప్లీట్ అయిపోయాక కూడా అంటించుకోవచ్చు, మన ఇష్టం. నాకు అలా అలవాటు అయ్యి అలా చేసేస్తున్నాను. ఒకటేసారి కంప్లీట్ అయిపోతుంది కదా అని. కాసు బ్యాంగిల్స్ మొత్తం అన్నీ అంటించేసాక 3mm రౌండ్ కుందన్స్ కూడా ఒకసారి అంటించుకోవచ్చు కంప్లీట్ అయిపోయాక.
అయిపోయిందండి, ఇంకా బ్యాంగిల్స్ కంప్లీట్ అయిపోయినాయి. చూడండి ఎంత బాగుందో లుక్, చాలా బాగున్నాయి. ఇప్పుడు చాలా ట్రెండింగ్ అవుతున్నాయండి కాసు బ్యాంగిల్స్, చాలా బాగున్నాయి ఈ బ్యాంగిల్స్. వేరే బ్యాంగిల్స్తో పేరప్ చేసి చూపిస్తున్నాను చూడండి. లుక్ చాలా బాగున్నాయి ఇలాగా. ఇంకా రైన్ డ్రాప్ బ్యాంగిల్స్తో కూడా పేరప్ చేసి చూపిస్తాను చూడండి. రైన్ డ్రాప్ బ్యాంగిల్స్ అవే ఉన్నాయి నా దగ్గర, అందుకని ఒక సెట్టే చూపిస్తున్నాను. సింగిల్ బ్యాంగిల్తో చూపించాను. ఇలా కూడా పేరప్ చేసుకోవచ్చు, చాలా బాగుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.